వచ్చినటువంటి శాసనసభ్యులు పాల్వాయి హరీష్ గారు, మా మిత్రుడు ఇద్దరం మాజీ ఎమ్మెల్యే అయిపోయినాం రఘునందన్ గారు, సంగమేశ్వర్ గారు, లక్ష్మణసాయి గారు, మిత్రులు నందీశ్వర్ గౌడ్ గారు, పులిమామిడి రాజు గారు, పేరు పేరు అందరికీ నమస్కారం. ఇంతకుముందు హరీష్ గారు ఒక మాట అన్నాడు, మనం కుంగిపోయే సందర్భం కాదని. కుంగిపోయే ఆస్కారమే లేదు. ఎందుకంటే మనం భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద రేపటి భవిష్యత్తులో రాసిన ఎన్నికలు శాసనసభ ఎన్నికలు. రెండవది, ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అన్నాడు. ఇది బాజాప్తా అసలు ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ ఇది బాజాప్తా మన ఎగ్జామ్స్. 100కు 100% మొన్న ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి ఒక మాట అంటాడు, ఏమయ్యా రాజేంద్ర గారు, ఎక్కడ చూసినా మహిళలంతా మీకే ఓడిస్తారట అన్నారు. వారు కాంగ్రెస్ పార్టీ గెలవాలని సంపూర్ణంగా కోరుకున్న కష్టపడ్డ పెద్ద మేధావి. ఆయన అన్న మాట, తెలంగాణ గడ్డ మీద మహిళలంతా మీ వైపే ఉన్నారని. ఇంకో పెద్ద ఆయన ఫోన్ చేసిండు, రాజేంద్ర అన్న యూత్ అంతా మీ వైపే ఉన్నారంటాడు. నేనన్నా మనుషులు మీ దగ్గర ఉన్నారు, మనసు మా మీద ఉంది అని మేమన్నాం. పోయినసారి మన కార్యకర్తల నాయకులు నాతో చెప్పిండ్రు, అన్న గజవల్లో నాతో ఊకి అనేది ఏమనకే డిస్టర్బ్ అనేది. ఏం చెప్పేది అన్న, కండవలు వాళ్ళ మెడలో ఉన్నాయి, ఓట్లు మనకు పడుతున్నాయి, మనుషులు అక్కడ ఉన్నారు, వాళ్ళ కుటుంబాల మనసు మన మీద ఉంది అని. వాస్తవంగా సరే రిజల్ట్ రాకపోవచ్చు, కానీ రిజల్ట్ రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తాను, అంటే మాకు తెలుసు ఏం జరుగుతుందో. మీరేమో మొత్తం R&R కాలనీ మనదే, ఈ కాలనీ మనదే, ఆ వర్గం మనదే, ఈ కులం మనదే అని మీరు చెప్తాను. కానీ నేను అనుకున్న లోపల మొట్టమొదలు గజ్వేల్లో ఒక సభ పెట్టాం. మనం సభ పెట్టినప్పుడు అన్నీ ఒక 45 నిమిషాల పాటు చెప్పాను. నేను గిట్లుంటుంది చెప్పిన. మన వాళ్ళు గట్టు ఉంటుందా అనుకున్నారు. అంటే వాళ్ళ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వచ్చింది. కేసీఆర్ ఓడిపోతే పరువు పోతాను, ఏమనకు డిస్టర్బ్ చేయదు, కొంచెం సౌండ్ తగ్గి అవసరం అవుతాయి. అంటే 4 రోజుల ముందు ఇక్కడ మెదక్ జిల్లాలో బీజేపీ మొలుకెత్తితే రేపు ఆగమైపోతుంది, ముఖ్యమంత్రి జిల్లాలోనే ఓడిపోయిందని, ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలుతారనే నాడున్న నాయకులున్న జిల్లాలో ఆగమైందని చెప్పి భావించి ఒక 4-5 రోజుల ముందు వాళ్ళ సర్పంచ్లను, వాళ్ళ ఎంపీటీసీలను, వాళ్ళ నాయకులను వాళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టి వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ పోతున్నారు, ఎవరు కోట్లేస్తున్నారు మొత్తం దిగ్బాలే చేసి మొత్తం మీద
మా ఇద్దరి ముఖం చూడదనుకున్నట్టున్నది, మా ఇద్దరి ముఖాన్ని కథం పట్టించింది. కానీ సరే మేము టెక్నికల్గా ఓడిపోవచ్చు, కానీ ముచ్చెమటలు పుట్టించడంలో సక్సెస్ అయింది భారతీయ జనతా పార్టీ. రఘునందన్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను చెప్పేది ఎప్పుడు, గెలిచి వచ్చినా బాగానే, కానీ అదో ఎడారి, అది నిలుపుకోవడం చాలా కష్టం అని, అంత ఈజీ కాదని. ఒక సందర్భంలో, ఒక ఎమోషన్లో అదే విజయం భరించింది నీకు, ప్రజలు నీకు అండగా ఉండరు, కానీ అది పాల పొంగులాగా వచ్చే ఆస్కారం ఉంటుంది, జర జాగ్రత్త ఉండాలని చెప్పాను. అర్థం ఏంటంటే రిజల్ట్ సంపూర్ణంగా రావాలంటే కింది స్థాయిలో వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ జెడ్పీ స్థాయి వరకు మనకు మీ దృష్టిలో పన్నా ప్రముఖులు అనేది ఉంటారో ఆ పన్నా ప్రముఖుల నుంచి మొదలుపెడితే శక్తి కేంద్రాలు, మండల పార్టీ అధ్యక్షుల వరకు పటిష్టమైన నెట్వర్క్ లేకపోతే గెలవలేమనడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. రెండవది, మీరు అతి ముఖ్యమైనది ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉన్నంత కాన్సన్ట్రేషన్ రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉండే ఆస్కారం లేదు. ఆ పైసలు ఉండవు, ఆ ప్రలోభాలు ఉండవు, నాయకుల పర్చేజ్ ఉండదు, రీచ్ ఉండదు. కాబట్టి ఒక్క అదృష్టం ఏంటంటే, మనకు కలిసి వచ్చే అదృష్టం ఏంటంటే జాతీయ ఎన్నికలట కదా. ఎంత గమ్మత్ అంటే బస్తీలలో ఉండేవాళ్ళు కావచ్చు, గుడిసెలలో ఉండేవాళ్ళు కావచ్చు, మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, అందరంటున్న మాట ఏంటంటే చిన్న ఎన్నికలు, పెద్ద ఎన్నికలు, చిన్న ఎన్నికలు, పెద్ద ఎన్నికలు. పెద్ద ఎన్నికలేమో మోడీ ఎన్నికలట, చిన్న ఎన్నికలేమో రాష్ట్ర ఎన్నికలట. వాళ్ళు పేరు పెట్టుకున్నారు. ఓటేసేటప్పుడు కూడా చెప్పింది. గమ్మత్ ఏంటంటే ఈసారి మీకే వేస్తాం బిడ్డ, వచ్చేసరి మాత్రం మోడీకి వేస్తాం బిడ్డ అన్నారు. అంటే ఎందుకో ఇంతకుముందు అర్ధగంట సేపు ఆయన చెప్పిండు, రఘునందన్ గారు చెప్పిండు. నాకు తెలిసి నా వయసు స్వతంత్రం వచ్చినప్పటి చరిత్ర కళ్ళారా చూడకపోవచ్చు, కానీ చదివిన దాన్ని బట్టి, తెలుసుకున్న బట్టి తెలిసిన చరిత్ర, స్వతంత్రం వచ్చిన కొత్తలో జవహర్లాల్ నెహ్రూ గారు అప్రతిహతం గెలుచుకోవచ్చు. అంటే ఆనాడు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి నాయకులుగా గుర్తింపు పొంది ఆనాడు దేశమంతా కొద్ది కొరిగిపోయింది. ఆ తదుపరి ఎప్పుడు కూడా అప్రతిహత విజయాలు లేవు. ఒక పార్టీ మీద వ్యతిరేకతతో పడ్డ ఓట్లతో సాధించిన విజయం కావచ్చు, ఏదైనా అకేషన్ తర్వాత వచ్చిన విజయాలు కావచ్చు, ఇందిరాగారి మరణానంతరం పెద్ద ఎత్తున వచ్చింది, అట్లాంటి వెలువలు కావచ్చు. కానీ పాజిటివ్ ఓట్ ఎప్పుడు లేదు ఈ దేశంలో. ఏదో ఒక ఎమోషన్, ఏదో ఒక సెంటిమెంట్ లేదా యాంటీ ఇన్కంబెన్సీ మాత్రమే ఫలితాన్ని తెచ్చిపెట్టింది తప్ప పాజిటివ్ ఓట్లు లేదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం 2073, 76 ఫస్ట్ టైం 273 సీట్లు గెలిస్తే, జనరల్గా సెకండ్ టైం కొంత యాంటీ ఇన్కంబెన్సీ తోడై, కొంత వ్యతిరేకత తోడై మనకు తక్కువ సీట్లు రావాలి. కానీ సంకీర్ణ రాజకీయాలను మొట్టమొదటిసారిగా భూస్థాపన చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని పాతరేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. 273 నుంచి 303 సీట్లు కొని ఒక అజేయమైన శక్తి ఎదిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత దేశం మొత్తం, అంటే మనం చెప్పుకోవడానికే కొంచెం ఇట్లా అనిపిస్తుంది. ఎందుకంటే గింతకనం ఎట్లా చెప్పాలని, వేరే వాడికి కళ్ళమడతనం వచ్చినట్టున్నది.
కశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలు పెడితే గుజరాత్ వరకు భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, సాంప్రదాయాలు వేరు కావచ్చు, కానీ అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు మా నాయకుడు మోడీ అనేటువంటి స్థాయి మొట్టమొదటిసారిగా తెచ్చింది. అది మామూలుగా మాటలతో వచ్చింది కాదు, అది చేతుల బట్టిగా చేయుపుతో వచ్చింది కాదు, అది మౌనంగా తన కర్తవ్యాన్ని మెల్లమెల్లగా ఆచరణలో పెట్టింది. కాబట్టి అన్ని వర్గాల, అన్ని మతాల ప్రజల విశ్వాసం పొందగలిగిండు నరేంద్ర మోడీ గారు మాత్రం. ఇవాళ చాలామంది ఏమంటారు, ఏదో హిందూ మతం ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ కాదు, ప్రపంచంలో రెండు దేశాలు హిందూ సాంప్రదాయాన్ని ఆచరించే దేశాలు. అది ఒకటి భారతదేశం, రెండవది నేపాల్. ఈ రెండే హిందూ సాంప్రదాయాలతో, విశ్వాసాలతో త్రోతూగేటువంటి దేశాలు ఈ రెండు. ఆనాడు గజనీలు కావచ్చు, కూలీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పరాయి దేశస్తులు దాడి చేసి మొట్టమొదటిగా ధ్వంసం చేసింది. మొట్టమొదటిగా ధ్వంసం చేసేది మన గుళ్ళను, మన విశ్వాసాల మీద దెబ్బ కొడతారు వాళ్ళు, మన సాంప్రదాయాలను దెబ్బ కొడతారు వాళ్ళు, మన ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక హిందూ దేశమని, ఇది ఒక భారతదేశమని, దీనికి ఒక చరిత్ర ఉందని ఇది కాళరాశి ప్రయత్నం మొట్టమొదటిగా చేసేవాడు పరాయి దేశస్తులు ఆక్రమించుకున్నప్పుడు. మీరు వింటూ ఉంటారు చరిత్రలో, రాజును చెరపట్టిన తర్వాత జయచంద్రుని అనుకుంటా కనుగుడ్లు పీకేసిన చరిత్ర మనం చూస్తాం. శివాజీని లొంగ తీసుకున్న తర్వాత తన కొడుకుని చెరపట్టిన సందర్భాన్ని, చంపిన సందర్భాన్ని చూస్తూ ఉంటాం. పరాయి దేశస్తులు మన దేశాన్ని కబళించిన నాడు మన దేవాలయాన్ని ధ్వంసం చేసిండ్రు, మన సంస్కృతి ధ్వంసం చేసిండ్రు, మన సాంప్రదాయాన్ని ఆనవాళ్ళు లేకుండా చేసిండ్రు, మన రాజులని చెరబట్టిండ్రు, రాజుల భార్యలను చెరబట్టిండ్రు. చివరికి మన మహిళల మీద కూడా అనేక రకాల ఆకృత్యాలు జరిగినాయి ఆనాడు. మీరు ఈ మధ్య కాలంలో కూడా ఇక్కడ యుద్ధాలు జరిగితే మీరు ఆ యుద్ధాలలో ఇవాళ అనేక రకాల రిఫార్మ్స్ వచ్చి కొంత కాపాడబడుతుంది. కానీ ఎట్లా స్త్రీలను వేధిస్తారో, ఎట్లా చెరబడతారో మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇవాళ గతంలో స్క్రాప్ చేయబడ్డ, విధ్వంసం చేయబడ్డ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మన దేవాలయాలు మనం వేరే వాళ్ళ ధ్వంసం చేస్తలే, మనం వేరే వాళ్ళ సాంప్రదాయాలని, వేరే వాళ్ళ భాషల్ని, వేరే వాళ్ళ ఆచరణని మనం ఎక్కడ వ్యతిరేకిస్తుంది. మనం వ్యతిరేకించినట్టుంటే ఈ స్లోగనీయం సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ నిరంతరం మనం ఇచ్చేది కాదు. ఇవాళ ఏ ఆర్ఎస్ఎస్ ఇది మతోన్మాదం అని చెప్తారో, ఆర్ఎస్ఎస్ పెద్ద సర్సంగ్ చాలా మోహన్ భాగవత్ అన్నమాట. ఈ దేశంలో ఇతర మతాల విశ్వాసాలు కలిగిన ప్రజల్ని వ్యతిరేకించి ప్రశాంతమైన దేశాన్ని కొనసాగించలేమని చెప్పిన వ్యక్తి ఇవాళ మన నాయకులు మోహన్ భాగవత్ గారు. అందుకే ఇవాళ ఎక్కడ భారతీయ జనతా పార్టీ వస్తే ప్రశాంతత ఉండదు, భారతీయ జనతా పార్టీ అయితే మత కలహాలు జరుగుతాయి, లేవెక్కడ. ఒకవేళ ఉండి ఉంటే దుర్మార్గం మీద దాడి జరిగింది తప్ప ఎక్కడ విశ్వాసం మీద దాడి జరగలేదు. ఒకవేళ అట్లా జరిగి ఉంటే
ఇవాళ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో 50% పైబడి ఉన్నటువంటి దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిందంటేనే అందరి విశ్వాసం పొందగలిగిన పార్టీ, అందరి విశ్వాసాన్ని పొందిన నాయకుడు నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను 22 ఏళ్ళు అవుతుంది రాజకీయాల్లో, ప్రజాప్రతినిధి 20 ఏళ్ళు ఉన్నా. నేను అనేక సార్లు ఓట్లలో పోటీ చేయవచ్చు, ఎప్పుడు ఓడిపోకపోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మీకు ఒక విషయం మనం ఎప్పుడు చెప్పాం, రూలింగ్ క్లాస్, రూలింగ్ పార్టీ అంటాం. నాకు తెలిసి మొన్నదాకా కొనసాగిన ముఖ్యమంత్రి మాకు ఎప్పుడు ఒక మాట చెప్పింది, రూలింగ్ క్లాస్ ఏంటంటే రూలింగ్ క్లాస్ సర్వింగ్ క్లాస్ అని చెప్పి. అంటే సేవ చేసే అవకాశాన్ని ప్రజలు కట్టబెడితే సేవ చేసేవాళ్ళు, సేవకులు మాత్రమే రాజకీయ నాయకులు తప్ప, రాజకీయ పార్టీలు తప్ప ఓనర్లు కాదు అని అర్థం. ఓనర్లు కాదు. ఎప్పుడు మీకు తెలుసో తెలియదో, సంపదకి ఓనర్లు ప్రజలు మాత్రమే. సంపదకు ఓనర్లు ప్రధానమంత్రి కాదు, సంపదకి ఓనర్ ముఖ్యమంత్రి కాదు, మంత్రులు కాదు. సంపదకు ఓనర్లు ప్రజలు. ఎవరు కడతారు ఈ పన్నులు? నాకు ఇప్పటికి బాగా గుర్తు. నేను మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఒక పేరా రాసుకున్నాను. నేను ఈ సభలో ఏ సభలను నిషేధించిందో, ఏ సభలను కించపరిచిందో, ఏ సభలో నీకు ₹1 అని చెప్పి నన్ను గెలి చేసిందో, గా సభలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నా అని చెప్పి రాసి, ఈ 1,00,000 కోట్ల బడ్జెట్కి, ఈ 1,00,000 కోట్ల బడ్జెట్ ఇది రాజుల సొమ్ము కాదు. ఇది రాజుల సొమ్ము కాదు రాళ్ళపాలు కావడానికి. ఈ సొమ్ము నా తెలంగాణ ప్రజలు రక్త మాంసాల మీద, చెమట బిందుల మీద కట్టబడ్డ శ్రమ పైసలు అని చెప్పిన నేను. గా పైసలు అది ఉపాధి హామీ పథకం పైసలైనా, అది కేంద్ర ప్రభుత్వం పైసలైనా, అది రాష్ట్ర ప్రభుత్వం పైసలైనా, అది పన్నుల ద్వారా ప్రజలు కట్టిన పైసలు మాత్రమే. ఆ పైసలకి కస్టోడియన్లు, బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ డబ్బు యజమాని కాదు. అది ఎట్లనో ఇక్కడ కట్టబడ్డ పైసలకు కూడా ప్రభుత్వ యజమాని కాదు. అవి ప్రజల పైసలకు కాపలదారుడు మాత్రమే ప్రభుత్వం. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నానని మాత్రం చెప్పలేదు. నేను చేస్తున్నాను ఎప్పుడు చెప్పలేదు. మీరు నాకు అవకాశం కల్పించిండ్రు, సేవ చేసే భాగ్యం కలిగించిండ్రు, మీకు రుణం తీర్చుకుంటున్నా అని చెప్పండి తప్ప నేను చేస్తున్నాను మాత్రం ఎప్పుడు చెప్పలేదు. నేను చేస్తున్నా అని చెప్పిన వ్యక్తి కేసీఆర్. అందుకే కాలగల్పంలో కలిసిపోతాను. గొప్ప సాంప్రదాయాన్ని అందించిన అని చెప్తాడు కేసీఆర్. అది ఓడిపోయిన పార్టీ మాట్లాడితే కానీ ఒక మాట మాట్లాడాలి. నేను బ్రెయిన్ కరగబెట్టి కష్టపడి ఇంత చేసినాం తెలంగాణ ఉద్యమంలో, మీరు చేసిండ్రు, ప్రజలు చేసిండ్రు. ఉద్యమంలో అందరం కలిసికట్టుగా చేయొచ్చు. కానీ ఏ రాష్ట్రం సాధించబడిన తర్వాత రాష్ట్రం గొప్ప సాంప్రదాయాలు, తరతరాలుగా గుర్తుండే సాంప్రదాయాలు ఇవ్వాలని చెప్పేది కళ్ళగన్నమో, ఆ సాంప్రదాయాలలో ఒక అడ్డమైన, మనం ఇవాళ తలుచుకుంటేనే బాధ అనిపించేటువంటి అనేక దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాకు తెలిసి రాజకీయ నాయకులు కలిసిమెలిసి మాట్లాడుకునే కల్చర్ ఉంటుంది. అసెంబ్లీలలో ఎంత వాడి వేడిగా చర్చలు జరిగినా బయటికి వెళ్ళినాక మళ్ళీ కరచాలన చేసే సాంప్రదాయం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుడితో మాట్లాడకూడదు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఒక దరఖాస్తు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా సమానంగా మా బాధ్యతని చెప్పి భావించేదో ఆ బాధ్యతని మొత్తం విధ్వంసం చేసింది
టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఈ పార్టీ ఈ ప్రభుత్వం కూడా అట్లాంటి సాంప్రదాయాన్ని కనుక ఆచరిస్తే వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోతారు. ఇంతకుముందు మన దాంట్లో ఒక నాయకులు మాట్లాడు, నరేంద్ర మోడీ గారు ఇది ఈ గ్రామం ఆ గ్రామం అని చూడలే, ఓట్లు వేసిన రాష్ట్రమా ఓట్లు వేయని రాష్ట్రం అని చూడలే. కేంద్రానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ప్రాంతంతో సంబంధం లేదు, దానికి పార్టీతో సంబంధం లేదు, దానికి మతాలతో సంబంధం లేదు. దానికి ఉండే ఏకైక సంబంధం మనిషి సంబంధం, భారత పుత్రుడా కాదా సంబంధం తప్ప ఇంకో సంబంధం లేదు. అందుకే ఇవాళ గుజరాత్కి ఎట్లా పైసలు వస్తాయో తెలంగాణకు అట్లే పైసలు వస్తాయి. నేను ఆర్థిక మంత్రి చేసిన వాడు చెప్తున్నాను, ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది తప్ప పద్ధతి దాటి చెయ్యరు. కానీ ఇక్కడ మాత్రం పద్ధతి దాటి చేసారు. అసలు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ జిల్లా పరిషత్తులలో కానీ మండల పరిషత్తులలో కానీ ప్రతిపక్షం అధికార పార్టీ మంచిగా ఉంటేనే సమానంగా ఉంటేనే ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది. కానీ ఇక్కడ నిషేధించబడ్డది. ప్రతిపక్షం అనేది ఉండదు. ఈటల రాజేందర్ అంటున్న ముఖం అసెంబ్లీలో కనపడద్దు, రఘునందన్ అంటున్న ముఖం అసెంబ్లీలో కనపడద్దు, నిషేధిస్తాం. కానీ ఈటల రాజేందర్ అంటోడో రఘునందన్ రావు అంటోడో అసెంబ్లీలలో ఉండి వాళ్ళు మాట్లాడనిస్తే, మేము ప్రజలలో వాళ్ళ అంతరంగంలో ఏముందో ప్రస్తావిస్తే, అవి అర్థమైతే, అది ఆచరిస్తే ఇవాళ ఇట్లాంటి దుస్థితి వచ్చేది కాదు. మనకు మాట్లాడిన ముఖ్యమంత్రి చూసిందా, సైలెంట్గా ఉన్నది కథం పట్టించిన అన్నారు. సైలెంట్గానే ఉంటుంది బిడ్డ, కథం పట్టిస్తారు గట్టి. ఎందుకు? నీ ముంగడి చెప్తే నువ్వు తప్పుపడతావు కాబట్టి, గిట్లట్లా అని చెప్పి అదలకొడతావు కాబట్టి. నియంతృత్వం ఎక్కడ ఉంటుందో, వాస్తవాలు వినడానికి చూడడానికి ఏ పాలకు నిరాకరిస్తాడో ఆ గడ్డ మీద సైలెంట్ విప్లవం ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం మన తెలంగాణది, మన తెలంగాణ రిజల్ట్. అందుకే ప్రజాస్వామ్యంలో మాట్లాడుకునే కల్చర్ ఉండాలి. చివరికి మానవ సంబంధాలు కూడా నిషేధించబడ్డాయి తెలంగాణలో. అవి పునరుద్ధరణ జరగాల్సిన అక్కడ ఉండదు, అలా జరుగుతుంది తప్పకుండా. ఇవాళ నేను మీ అందరికీ 3-4 విషయాలు మాత్రం చెప్పి ముగిస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి, టైం ఎక్కువైంది, మీకు ఆకలింది కాబట్టి. ఈ దేశంలో 10 ఏళ్ళు అవుతుంది, 10 సంవత్సరాలు మనకి మూడు గారు వచ్చి. ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం, ఎదుగుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. ఇవాళ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ముద్రపడేది, గుర్తుపెట్టుకో, అభివృద్ధి చెందిన దేశం. నా దేశ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోయినాడు, బూట్లు ఇప్పి చెక్ చేసింది అమెరికా. కానీ ఇవాళ నా ప్రధానమంత్రి అమెరికాకు పోతే వాళ్ళ చేతిలో చేయి వేయగలిగి, వాళ్ళ భుజం మీద చేయి వేయగలిగి నా దేశం గొప్పదన స్థాయికి వచ్చింది. ఇది ఆర్థికం కాదు, ఆత్మగౌరవం. ఇది ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, భారత గౌరవాన్ని నిలిపిన మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇది సంపద సంబంధం లేదు. అంతేకాదు, 2014లో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం. ఇలా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానంలో ఉంది. 3వ స్థానం కోసం కళ్ళు కంటున్నాడు మోడీ గారు, 3వ స్థానం కోసం కళ్ళు కంటున్నాడు. గది బీజేపీ. వట్టికేదో తిమ్మిని బమ్మి చేసి మాయ మాటలతో ఓట్లాడడం కాదు. ఎందుకు కనెక్ట్ అవుతున్నారు కదా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కనెక్ట్ అవుతున్నారు. అయోధ్యలో రామమందిరం బలవంతం కట్టలే. బలవంతంగా కట్టే శక్తి ఉన్నప్పటికీ కూడా చట్టబద్ధంగానే మాత్రమే ఉండాలని చెప్పి ఆచరించిండు. ఇంతకుముందు చెప్పండి రఘునందన్ గారు. బాజాప్తా 500 ఏళ్ళ నాడు ఏ విశ్వాసాన్ని అయితే దెబ్బతీసిండ్రో, ఏ పూజా మందిరాలు అయితే ధ్వంసం చేయబడ్డాయో, అవి బాజాప్తా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాలు జరిపి ఆధారాలు సేకరించి సుప్రీంకోర్టులో
అవి ప్రూవ్ చేయబడి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ అంతా కూడా ఆమోదం పొందిన తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఇతర మత పెద్దలను కన్సల్ట్ చేసి అందరి ఆమోదంతో కట్టబడితే రామ మందిరం అయోధ్యలో బలవంతం కట్టలేదు. ఇవాళ అట్లాంటివి జ్ఞానవాపి కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు. ఎస్, తప్పేముంది? ఇది వ్యతిరేకం కాదు, వేరే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేసిన అక్కడ కూడా లేదు. ఇవాళ ఈ దేశంలో మనం యూపీ పోయినాం, మేము వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారంటే మతంతో సంబంధం లేదు అక్కడ. వాళ్ళు సార్ మాకు యోగి వచ్చిండు, మా రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు. ఒకప్పుడు మేము అంతకుముందు పోయినాం, మళ్ళీ మనం పోయినాం. ఇక్కడే ఉన్నాయి అనుకుంటాం తెలంగాణ కాదు, మనం మధ్యప్రదేశ్ పైన యూపీ పోతే బ్రహ్మాండమైన రోడ్లు వేయబడ్డాయి. అక్కడ పేదవాడి ఆస్తులకు గ్యారంటీ ఉండదు. యూపీలో ఎవడు ఎప్పుడు ఆక్రమించుకోవడం తెలియదు, కానీ అలా పేదవాడి ఆస్తి గ్యారంటీ వచ్చింది యూపీలో యోగి ద్వారా. మహిళలకు రక్షణ లేదు ఆనాడు, మహిళలకు రక్షణ వచ్చింది ఈనాడు అక్కడ యోగి ద్వారా. వాళ్ళందరూ ఒక మాట, సార్ మాకు యోగి ఒక బాబా, ఆయన కుటుంబం లేదు ఇక్కడలాగా, ఆయన కూతురు లేరు, ఆయన కొడుకులు లేరు, వాళ్ళ సొంత చెల్లెనో అక్కనో ఇవాళకి కూడా ఒక చిన్న షాప్ పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటుంది ఉత్తరప్రదేశ్లో గది. కానీ ఇక్కడ రాగానే కొడుకు కావాలి, బిడ్డ కావాలి, అల్లుడు కావాలి, ఇంకా సడకులు కొడుకు కావాలి, సుటపొడు కావాలి. అంటే తేడా చూడండి. ఒక కస్టోడియన్గా ఉండవలసిన ప్రజానాయకుడు, ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజానాయకుడు, అక్కడ యోగి ఉన్నాడు, ఇక్కడ మోడీ గారు ఉన్నారు, ఇక్కడ ఎవరున్నారు? ఎంత బాధ అవుతుందంటే, నేను కళ్ళారా చూసిన కాబట్టి చెప్తున్నా. 2004 ఎమ్మెల్యే అయ్యేటప్పుడు నాకు కోట్లు ఖర్చు కాలే, నాకు ఎన్నడూ ఒక లిక్కర్ సీసా ఇచ్చింది కానీ ఒక రూపాయి పంచింది కానీ తెలియదు నాకు. 2018 వరకు నేను గట్టినే వచ్చిన, దండం పెట్టేది, నేను మీ బిడ్డను కదా, మీ కాలుకు ముళ్ళురితే పనితో పీకేంత సర్వీస్ చేస్తున్నా కదా అని చెప్పి గెలిచి వచ్చినాను. కానీ 2021 వచ్చేటప్పటికి 2021లో ఖర్చు పెట్టవలసింది 40 లక్షలు 39 లక్షలు అయితే ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారంగా ఎక్కడి నుంచి వచ్చినాయి? 600 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అటుకులు బుక్కిన ఉద్యమం నడిపిన కేసీఆర్, ఉపాసం ఉండి ఉద్యమం నడిపిన కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 900 కోట్ల రూపాయల బాజాప్తా వైట్ మనీ నీ అకౌంట్లో ఎట్లా జమ అయింది? నీ అకౌంట్ ఎట్లా జమ అయింది? నా ఒక్క హుజరాబాద్లో 600 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టినావు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఏ సాంప్రదాయాన్ని ఇచ్చినావు? నా అంబేద్కర్ బంగ్లాలో ఉన్నవాడికైనా గుడిసెల్లో ఉన్నవాడికైనా సమాన ఓటు హక్కు ఇస్తే ఆ ఓటు హక్కు ఒక AK-47 లాగా అది నీ తలరాత మార్చేదని చెప్తే దానికి వెలగట్టిన వ్యక్తి ఎవరు? సర్పంచ్ని వెలగట్టడం చూసినావా ఎప్పుడన్నా? సొంత సర్పంచ్కి 5-5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చిండు. ఇయ్యలేదా గజ్వల్ల? ఇచ్చినా లేదా? సొంత ఎంపీడీలకు 5-5 లక్షల రూపాయలు, ఎంపీపీలకు ఫార్చునర్ కార్లు, జడ్పీడీలకు ఫార్చునర్ కార్లు. ఎక్కడ ఇవన్నీ? అంటే నేను అప్పుడే అనుకుంటూనే ఉన్నా, నేను మొదలే చెప్పిన, మీకు ఐడియా ఉందో లేదో, డబ్బుతో కొట్లాడలేము సుమా, ప్రజాశక్తితో మాత్రమే కొట్లాడగలం సుమా అని చెప్పిన నేను. ధర్మమే నీ ఎజెండా, ధర్మమే నీ ఆయుధం, దాన్ని మించిన ఆయుధం అని చెప్పినా లేదా గజ్వల్ల? ఏ R&R కాలనీ కన్నీళ్ళు పెట్టిందో, ఏ R&R కాలనీ పుట్టకొకరు చెట్టుకొకరైందో, ఏ R&R కాలనీ ప్రజలు అడ్డ మీద కూలిగా మారిపోయారని చెప్పిండ్రో, గా R&R కాలనీలో కూడా ₹1,00,000 ఇస్తామా, 5-5 లక్షల రూపాయలు పాత బాకీ ఇచ్చి, నీ భూమి ఇంటి జాగా ఇచ్చేదని చెప్పి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి ₹1,00,000 కుటుంబానికి ఇచ్చి ఓట్లు వేయించుకునే చరిత్ర ఎవరిది? ఏం గెలిచింది? అది ధర్మం గెలిచిందా? ఇవన్నీ తట్టుకోగలిగే శక్తి సంతరించుకోవాలంటే బూతు
స్థాయిలో నీ పార్టీ పటిష్టంగా లేకపోతే సాధ్యం కాదు. కొంతమంది అంటారు రఘునందన్ అంటూ అనుకుంటుకోవచ్చు, నేను మాటలు చెప్తే ఏ ఇతరులందరికీ పాత చరిత్ర ఏరు. అట్లా ఎక్కడైతే పార్టీ పటిష్టంగా ఉంటుందో గక్కడే డబ్బుతో సంబంధం ఉండదు, సారతో సంబంధం ఉండదు, మనిషి ధర్మంతో సంబంధం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గక్కడే వెళ్తాను. నేను 20 ఏళ్ళుగా చూసిన అబ్బాయి మనిషిగా చెప్తున్నా. అందుకే ఇవాళ నేను ఆర్గ్యుమెంట్ పెడుతున్నా, ఒక్క ఎమ్మెల్యే ఎలక్షన్ మాత్రమే పట్టించుకునే సందర్భం కాదు, ఒక ఎంపీ ఎలక్షన్ మాత్రమే పట్టించుకునే సందర్భం కాదు, ఏ ఎన్నికలైనా కూడా గట్టినే పట్టించుకుంటారు. రేపటి నుంచి గుర్తుపెట్టుకో. వార్డు మెంబర్ ఎన్నికలైనా పట్టించుకుంటాం, మేము సర్పంచ్ ఎన్నికలైనా పట్టించుకుంటాం, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పట్టించుకుంటాం. అక్కడ గెలవకపోతే ఇక్కడ గెలిచే ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ ఇక్కడ మాత్రం ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి ఏంది? నా దేశం సుభిక్షంగా ఉండాలంటే, నా దేశం పురోగమించాలంటే, నా దేశం సౌభాగ్యవంతంగా వికసించాలంటే మోడీ గారు ఉండాలని చెప్పి అనుకుంటుంది. కాబట్టి ఇప్పటికీ దాన్ని కొన్ని 100 ఉన్నాయి, 100 అవన్నీ ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిన శక్తి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అదే ఉరకలేసినా కనబడుతుంది. నాకు తెలుసు అది ఎంత కష్టం ఉంటుందో. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. 2018లో ఇట్లా ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ ఎట్ టైం చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. మీకు ఒకసారి ఎప్పుడు మేనిఫెస్టో చూడండి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 2018లో 2 లక్షల రుణమాఫీ ఎట్ టైం చేస్తా అని చెప్పి మాట ఇచ్చింది. ఇంకా అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు. నేను అప్పుడు మంత్రిగా ఉన్నా. అరే గింతగానో హామీలు ఇస్తానేంది అని చెప్పి చర్చ జరుగుతాను. నేనన్నా ఆర్థిక మంత్రిగా, వచ్చేది కాదు నా ఇచ్చేది కాదు, తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగమన్నట్టు హామీలు ఇచ్చిందని చెప్పినాను. మీ భాషలో చెప్పాలంటే, ముఖ్యమంత్రి గారి భాష చెప్పాలంటే కత్తి కాదు వాళ్ళ నెత్తి కాదు అని చెప్పిన. నేను వాళ్ళది కత్తి కాదు నా నెత్తి కాదు అని చెప్పినాను. అగో ఇచ్చిన కానీ హామీ నమ్ముతారు కాబట్టి నమ్ముతారు కావచ్చు, గంత తగ్గలేదని చెప్పి. కానీ ఆనాడు 1 లక్ష రూపాయల రుణమాఫీ టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది. యాదకుండాలి మీకు ఇచ్చినారే, మొత్తం వచ్చిందా? 25,000 లోపు ఇచ్చినట్టున్నది. మళ్ళీ తర్వాత 50,000. గా డబ్బు 1 లక్ష రూపాయల రుణమాఫీ 5 సంవత్సరాల కాలంలో రైతులకు అమలు చేయాలంటే రింగ్ రోడ్డు నమ్ముకుంటే 7,800 కోట్ల రూపాయలు వస్తే, హైటెక్ సిటీలో 100 కోట్లకు ఒక ఎకరం చొప్పుకు నమ్ముకుంటే కూడా పూర్తి స్థాయి రుణమాఫీ కాలేదు. అయిందా? ఇవాళ 2 లక్షల రుణమాఫీ 34,000 కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం అమలు చేస్తామని నమ్ముతాము మనం. కానీ ఇవాళ మాట్లాడతాం బాగా చెప్తా, రేపు మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతాం. మీరు అనుకుంటారు 6 హామీలు అనుకుంటారు. 6 హామీలు కాదు, 400 రకాల హామీలు ఉన్నాయి. అలా ఒక్కొక్క దానికి ఒక మహిళలకు ఒకటే హామీ అని చెప్పింది కదా, అలా అనేక రకాల హామీలు ఉన్నాయి. అరే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేకుండే. కేసీఆర్ గారు ఏమన్నాడు? హుజాబాద్లో యాదికుందా జమ్మకుంట ఎలక్షన్ మీరు అందరూ వచ్చింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దు అనడలేదా? సంపద కొదవలేని రాష్ట్రం అని చెప్పిండా లేదా? సంపద కొదవలేని రాష్ట్రంలో, రాజు దాచుకుంటే దెబ్బల కొదవకాని రాష్ట్రంలో ఎందుకు నా ముసళ్ళకి ఇచ్చే పెన్షన్ నెలల ఫస్ట్ వీక్లో రాలేకపోయిందో తెలుసా? ఇయలే మనం, మీకు ఐడియా ఉండాలి. జీతాలు కూడా కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీక్, కొన్ని జిల్లాలకు సెకండ్ వీక్, కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్, కొన్ని జిల్లాలకు ఫోర్త్ వీక్ కూడా ఇచ్చింది. అవునా కదా? ఎందుకు? డబ్బు లేదు కాబట్టి. గట్లాంటి ఈ రాష్ట్రంలో రేపు ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు టంచన పడతాయని నమ్ముతావా? ఇవన్నీ రేపు మాలాంటి వాళ్ళం తప్పకుండా చదువుకొని దాన్ని ఆచరణ చూసి చెప్పే ఆస్కారం ఉంటుంది. అది పెద్ద అది కాదు. ఇవన్నీ ఏదో మీద కేసీఆర్ కోపం మీద ఓట్లేసాను తప్ప వీళ్ళ హామీలు చూసి ఓట్లేసానని చెప్పాను కూడా భ్రమ, అంతకంటే కోట్లేదు. కాబట్టి నేను ఒకటే, అవన్నీ మీకు ఎరక, అవన్నీ అమలైతే కాదా నాకంటే ఎక్కువ మీరు రచ్చ బండల కాడ, పాన్ డబ్బాల కాడ, ఛాయ్ తాగే హోటళ్ళ కాడ, పత్తులు ఏరే కాడ, నాట్లు వేసే కాడ, సద్దులు తిన్న కాడ తప్పకుండా చర్చ పెడతారు. కాబట్టి మీ చర్చ మీద ఆధారపడి రేపు ట్రెండ్ సెట్ అవుతుంది. రేపు మెదక్ పార్లమెంట్ గెలవాలంటే వాటికనే గెలుస్తాం. బాయ్ చెప్తాడు. ఒక్క మోడీ గారిని చూసి వస్తారు. ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ అభ్యర్థి ఉండాలి, ఒక ఫేస్ ఉండాలి. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు అడుగుతారు.
అడుగుతారు, కానీ ఫేస్ ఉండాలి ఇక్కడ. ఆ ఫేస్ ఎస్ ఈయన మనం రక్షించగలనేటువంటి నమ్మకం ఉండాలి వాళ్ళకి. ఆ మనిషి కొట్లాడుతున్న విశ్వాసం ఉండాలి. వాటికనే మోడీ గారికి ఓటేస్తా అంటాను కాబట్టి ఎవరిని పెట్టినా ఓటేస్తా వేస్తారా? వేయరు. దాని తగ్గట్టుగా నాయకుడు కావాలి. రెండవది దాని తగ్గట్టుగా పని కావాలి, దాని తగ్గట్టుగా చర్చ జరగాలి. అప్పుడు మాత్రమే గెలుస్తాం తప్ప వట్టిగేదో ఇట్లా అంటే మాత్రం కుదిరే ప్రసక్తి లేదు. కాబట్టి దయచేసి నేను చూస్తున్న కార్యకర్తల మీటింగ్ అన్నప్పుడు అందరినీ పిలిచే ప్రయత్నం చేయండి. కార్యకర్తల మీటింగ్ అన్నప్పుడు అందరినీ పిలిచే ప్రయత్నం చేయండి. కానీ మీరు కొద్ది మందినే పిలుచుకొని మీటింగ్ పెట్టుకునే పద్ధతి కాదు. అనేక మంది అనేక రకాలు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే కూడా కమిట్మెంట్ గల కార్యకర్తల సంఖ్య ఎక్కువ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మన ఒక పార్టీ కాదు, అనేక రకాల సంఘాలు ఉంటాయి, పరివార క్షేత్రాలు ఉంటాయి, వాళ్ళలో పనిచేసే వాళ్ళు బొచ్చేంత మంది ఉన్నారు. కానీ పిలువం మనం. కానీ పిలవండి. మీరు కమిటీల పరంగా పెట్టినప్పుడు పిలవకండి, కానీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు పెట్టినప్పుడు తప్పకుండా అందరిని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరు తోచిన మేరకు వాళ్ళ ప్రయత్నం పనిచేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మనమే వస్తే ఎదగాలి. మనం చెరువంతా కావాలి, సముద్రం అంతా కావాలి. మనం ఎక్కడ చూసినా కార్యకర్తలు కనబడాలి. కాబట్టి దయచేసి అందరిని పిలవండి, అందరినీ ఇన్వాల్వ్ చేయండి, కలిసిమెలిసి పనిచేసే ప్రయత్నం చేయండి, ప్రోయాక్టివ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. రేపటి విజయానికి మీరు ఒక వేగుచుక్కలాగా పనిచేయాలని చెప్పి మీ అందరు కోరుకుంటూ సెలవు తీసుకున్న. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. Like, share, subscribe.